మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఏలూరు జిల్లా టీనర్సాపురం మండలం బొర్రంపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న ముత్యాలమ్మ పేట వడ్డీల యొక్క నివాసస్థలమైనటువంటి పేటలో మనం ఉన్నాం. ఈరోజు కరాటం జలాశయం ఏదైతే ఉందో ఆ జలాశయం దగ్గర మనము వడ్డీల యొక్క మరి యొక్క చేపల వేట వేసుకునేటువంటి వారితోటి మనం ఉన్నాం ఈరోజు. ఎందుకంటే వాళ్ళు 2006లో వడ్డీల సంఘం తరపున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఆ రిజిస్ట్రేషన్లో గత ప్రభుత్వ హయాంలో సుమారు ఇక్కడ ఈ ముత్యాలంపేటలో ఎవరైతే నివాసం ఉంటున్నారో 35 కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులను అకాలంగా మరి ఎటువంటి కారణం లేకుండా ఆ యొక్క రిజిస్ట్రేషన్లో నుంచి తొలగించినందుకు వారు నిరసనగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఎందుకంటే ఈరోజు మనం చూస్తే ఇక్కడ గతంలో నుంచి కూడా మరి ఏదైతే హద్దులు ఉన్నాయో ఆ హద్దులు పెట్టి వీళ్ళ వేట వేసే విషయంలో కూడా ఆటంకాలు కలిగిస్తున్నారని, అలాగే మరి ఇక్కడ పెద్దలు ఎవరైతే గత రిజిస్ట్రేషన్లో ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆ పెద్దలు వీళ్ళకి ఒక హుంకీ జారీ చేసి ఈ జలాశయం మీద మరి హద్దులు ఏర్పాటు చేసినట్లుగా వారు చెప్తా ఉన్నారు. హద్దులు దాటి వెళ్తే భారీగా ఫైన్లు వేస్తున్నట్లుగా, లేకపోతే వలలు ధ్వంసం చేస్తున్నట్లుగా వారు ఆరోపిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా మరి ప్రభుత్వాన్ని లేకపోతే ఈ మత్స్యకార సంస్థ ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులతోటి మాకు కొత్త రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించాలని చెప్పి విన్నవించుకుంటున్నారు. అనేక సందర్భాల్లో విన్నవించినప్పటికీ కూడా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్లుగా మరి వారికి ఎటువంటి మరి సమాధానం ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో అధికారులు ఉన్నారని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈరోజు మనం చూస్తే గత 40 సంవత్సరాలుగా ఇదే గ్రామంలో నివాసాలు ఏర్పాటు చేసుకుని ఇదే గ్రామంలో మరి ఆధార్ కార్డు కానివ్వండి, రేషన్ కార్డు, అలాగే పింఛన్లు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని మరి సంక్షేమ పథకాలు అందుకుంటూ ఉన్నారు. అయితే వీళ్ళకి ప్రధాన వృత్తి అయినటువంటి ఈ చేపల వృత్తికి సంబంధించి ఈ చెరువు మీద ఈ జలాశయం ప్రాజెక్టు మీద వీళ్ళు జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. ఈ జీవన విధానం పైన మరి ప్రత్యేకంగా వారి మాటల ద్వారానే మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. మాది ఏలూరు జిల్లా టీనర్సాపురం మండలం బొర్రంపాలెం ముత్యాలంపేట ఎర్రకాల జలాశయం దగ్గర బతికేటి వడ్డీ కులస్తులమండి. మా పేరు వడ్డీలు. నా పేరు ఘంటసాల కోటసత్యం అండి. ఇక్కడ మేము దగ్గరగా 35 నుంచి 40 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనం సాగిస్తున్నామండి. ఇక్కడే బతికి వరకు వచ్చి ఇక్కడే ఉండిపోయాము. మా ఆధార్ కార్డు, ఓటు హక్కు, రేషన్ కార్డులు మొత్తం సర్వ హక్కులను ఇక్కడే పొందామండి. ఇక్కడే చదువుకున్నాము, ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరుగుతున్నాము. మాకు ఈ జలాశయం తప్ప వేరే మార్గం కూడా లేదండి. దీని మీద పడ్డ చేపలు మేము అమ్ముకుని మా జీవనం సాగిస్తూ ఉంటాము ఇక దీని తప్ప మాకు వేరే ఆధారం కూడా ఏమి ఇక్కడ లేదండి. అయితే కొండగా మాకు 2006 నుంచి ఉన్న సంఘం ఏదైతే ఉందో ఇప్పుడు వరకు మాకు ఎలాంటి సభ్యత్వాలు కల్పించలేదండి. చాలా సార్లు సభ్యత్వాల గురించి అడగ్గా అసలు మీరు వేరే కులం నుంచి వేరే కులస్తులు మీరు వేరే దిక్కు నుంచి వచ్చారు, మీ సభ్యత్వాలు గట్టా ఏమని చెప్పి ఇవ్వమన్నారండి. ఆ ఇవ్వకపోగా మా దగ్గర వేలు డబ్బులు గుంజుకుని మమ్మల్ని ఇక్కడ బతికిచ్చేవారండి. మేము డబ్బు కడితే ఇక్కడ బతికే అవకాశం ఉండేదండి. డబ్బు కట్టకపోతే బతికిచ్చేవారు కదండి మాకు అక్కడ. అయితే 2018లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంతమంది నాయకులను ఆశ్రయించి మా సభ్యత్వాలు ఎక్కించుకున్నాం. ఎక్కిస్తే 2019 గవర్నమెంట్ మారగానే మేము అక్కడ టీడీపీ కూటమి నాయకులకి ద్వారా మేము చేయించుకుంటున్నాం అని చెప్పనేసి మా సభ్యతలు మొత్తం తీసారండి. 35 సభ్యతలు అయితే ఉన్నాయి. మాకు ఎలాంటి నోటీస్ కూడా ఇవ్వలేదండి. అసలు మత్స్య డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, లేకపోతే సంఘ సభ్యుల నుంచి కానీ మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా మొత్తం 35 మంది పేర్లు తొలగించేశారండి. ఏంటి తొలగించేసామంటే మీరు వేరే పార్టీతో ఉంటున్నారు కాబట్టి మీరు తొలగించేస్తామని చెప్పేసి పార్టీ విషయం తీసుకొచ్చి ఇక్కడ మా పేర్లు మొత్తం తీసేశారండి. ఇప్పుడు వరకు మాకు ఏమీ లేవండి. ఇందులో ఎవరు చనిపోయినా లేకపోతే గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా ఏమి అందరూ వల్లపోయినా దోన్లు బోట్లు అసలు ఎలాంటివి వచ్చే అవకాశం కూడా లేదండి. అసలు ఇక్కడ మేము నిరాశలుగా ఉన్నామండి. అద్దులండి దాని తగ్గట్టు ఈ ప్రాజెక్ట్ లో మెయిన్ అద్దులండి. వాళ్ళు ఎలా చెప్తే అలా వినాలి. మేము అద్దులు దాటితే వేలకు జుర్మానాలు, వేలు తప్పులు వల్ల పట్టిపోవడం, లేదా ఏంటి రౌడీజమేండి. ఇక్కడ రౌడీజం వ్యవహారంగానే జరుగుతుంది. ఇక్కడ ఎంత విధానంగా ఉంటే అంత విధానంగా ఉంటుందండి. మేము మెదటి నెంబర్లు ఎక్కువ ఉన్నాం. మేము ఎలా చెప్తే మీరు అలా వినవలసిందే, లేకపోతే మీకు కుదరదు, లేకపోతే మా కబర్దారులు బెదిరిస్తామండి. మేము అక్కడ అడుగులో పోతున్నాము. మాకు ఏమన్నా అడుగులు పోతున్నామో వాళ్ళు చెప్పండి, వెళ్ళకపోతే మమ్మల్ని ఎక్కడ చంపేస్తారో, మాకు ఎక్కడ ప్రాణహాని ఉందా అని చెప్పేసి భయంతో మేము అలాగే చెప్పుకుంటూ ఇనుకుంటానే వచ్చాండి ఇప్పుడు దాకాను. ఇప్పుడు వద్దులేండి. సరే మీ వాళ్ళ సంఘంలో మా పేర్లు తీసేశారు. సంఘంలో పేర్లు తీసేసుకొని మీ నాయకులు కలిసి స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీబాలరాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్లి మేము విన్నవించుకున్నామండి. అంటే ఇలా మా పేర్లు తీసారండి, మాకు న్యాయం జరుగుతలేదండి,
మేము వేరే టీడీపీ నాయకుల వల్ల కూటమి నాయకులతో ఉంటున్నామని మా పేర్లు తీశారు, మీరే మాకు న్యాయం చేయాలని చెప్పేసి అన్నామండి. ఆయన సానుకూలంగా స్పందించి మీరు ఏం కోరుకుంటున్నారని చెప్పి మాకు అడిగారండి. అంటే ప్రస్తుతం అయితే మేము ఆ సంఘంలో ఎట్టి పరిస్థితులు చేరమండి, మాకు కొత్త సంఘం రిజిస్ట్రేషన్ చేయించండి, మాకు కొత్త సంఘం రిజిస్ట్రేషన్ చేపిస్తే మా బాధ మేము పడతామండి, వాళ్ళకి మాకు సంబంధం ఉండదు అని చెప్పేసి మీ ఎమ్మెల్యే గారికి ఎన్నించుకోవడం జరిగిందండి. మా శీలవంటేశ్వరరావు గవర్నమెంట్ నాయకులు కూడా తీసుకెళ్లారండి. వారు కూడా తీసుకెళ్తే మాకు సానుకూలంగా స్పందించి మాకు కొత్త రిజిస్ట్రేషన్ చేస్తానని హామీ ఇచ్చారండి. ఇదే నేను మొత్తం మీ అధికారులు కూడా ఎన్నించుకుంటున్నామండి. అధికారి కలెక్టర్ గారు అయితే ఉన్నారు, జేడీ గారు ఎవరైతే ఉన్నారో మాకు కొత్త సంఘం చేసి మాకు రిజిస్ట్రేషన్ చేయించి మమ్మల్ని బతికేలా న్యాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. బాధపడుతున్నామండి. చిన్నోళ్ళు కాకుండా పెద్దోళ్ళు కాకుండా అందరూ కూడా మేము చాలా బాధపడుతున్నామండి, ఇబ్బందులు పడుతున్నామండి. 1-2 కాదండి, మొత్తం అందరూ కూడా 30 లక్షల వలలో దొబ్బేశారండి. మొన్నే ఏంటంటే అద్దులు పెట్టారండి, అద్దులు దాటి వెళ్ళారని 30 లక్షల వలలో కూడా దొబ్బేశారండి. మాకు ఇది ఈ విధంగా కూడా మాకు ఎవ్వరు కూడా ఆదుకుంటలేదండి. మేము వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు, అప్పుడు తీసేశారంటండి మా పేర్లు, మాకైతే తెలియదండి. ఆ పేర్లు దేని మొత్తం తీసేశారో మాకు నోటీసులు కూడా అందలేదండి. మాకు దేనివల్ల ఏదైనా చేస్తున్నారు, ఏడుపుతున్నారని అడిగితే ఇక్కడ ఊళ్ళో అభిషేక్ బాబు గారు అండ చూసుకుండి వాళ్ళందరూ కలిపి మమ్మల్ని ఇలా కొట్టి పాడేస్తున్నారండి. మీది ఈ ఊరు కాదు, ఈ పల్లి కాదు, ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు సొంత ఊరు వెళ్ళిపోండి అలాగేలాగని మమ్మల్ని బెదిరిస్తున్నారండి. మా ఆధార్ కార్డులు గట్ట మమ్మల్ని అందరూ కూడా ఇక్కడేనండి, మేము పుడతాం ఇక్కడే, మా పిల్లలకేంటి, మా పెద్దవాళ్ళండి, మా తాతయ్యలు కూడానండి, మా అమ్మమ్మలు ఆయన కూడా ఇందులోనే పడిపోయి చచ్చిపోయారండి. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామండి, మాకు న్యాయం చేయండి అని అడిగామండి. మీకు న్యాయం చేస్తామమ్మా, మీకు ఏం కావాలని అడిగారు. మాకు ప్రత్యేకంగా సొసైటీ కావాలండి, మాకు సంఘం కావాలి, మేము ఊళ్ళో వాళ్ళతో పడలేకపోతున్నామండి. ఎప్పుడు పడితే అప్పుడు లక్షలు కట్టించుకుంటున్నారండి. ఇలా కట్టాలంటే మా వల్ల అవదండి అని మేము ఎంతగానో బ్రతులాడి కాళ్ళు ఎలా పడితే అమ్మ మీకు కొత్త సొసైటీ చేపిస్తాం, మీకు సంఘం నిర్మిస్తుంది, మీరు వెళ్ళండి అమ్మ, మీరు న్యాయం చేస్తానని చెప్పారండి. చెప్తే ఆ న్యాయం గురించి మేము ఇంతగానో పోరాడుతున్నామండి. మేము చాలా బాధపడుతున్నామండి, ఇబ్బందుల్లో ఉన్నామండి. ఏంటి కలెక్టర్ గారు మాకు న్యాయం చేయండి. ఏంటి జేడీ గారు మీ చేతిలో అధికారం ఉన్నా సరే మమ్మల్ని పట్టించుకోవట్లేదండి, మీరు మమ్మల్ని తొక్కేస్తున్నారండి, మీరు మమ్మల్ని పట్టించుకోండి. మేమందరం కూడా మేము ఎంతగానో ఏదైనా చేస్తున్నామండి. ఏంటి మేము 40 కుటుంబాలండి, మాకు అన్యాయం జరిగితే గనక మేము చచ్చిపోతామే కారణం ఏంటి, మేము చచ్చిపోతామండి, మేము బతకాలండి. ఎందుకంటే 40 కుటుంబాలు 40 చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు పార్టీ వచ్చిన కానించి మాకు ఇలా జరిగిందండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు మట్టుకి కొత్త సంఘానికి బిక్స్ కింద వేయండి. మేము 40 కుటుంబాలు బతికేలాగా మాకు సాయం చేయమని అడుగుతున్నామండి. మాకు సాయం చేయండి, మేము నచ్చాలించుకోలేమండి, మేము పేదవాళ్ళం. రాజేష్ అండి, మాది బొర్రంపాలెం టీ నరసాపురం మండలం ముత్యాలంపేట అండి, ఏలూరు జిల్లా. మేము గత 40 సంవత్సరాలుగా బొర్రంపాలెం గ్రామంలో ముత్యాలంపేటలో ఎర్రకాలం జలాశయం నందు జీవనం సాగిస్తున్నామండి. మాకు ఇలాగా గతంలో 2018లో మాకు టీడీపీ నాయకులు గవర్నమెంట్ మాకు కొత్త సంఘంలో చేర్చేయండి. అయితే ఈ వైసీపీ కార్యకర్తలు గవర్నమెంట్ మారగానే మాకు మత్స్యకారుల సొసైటీ నుంచి సభ్యతలు తొలగించి మాకు ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారండి. ఇందులో మెయిన్ ఈ రొయ్యి పోసి మాకు జీవనం సాగకుండా చేస్తున్నారండి, చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఆ రొయ్యి పట్టుకున్నా సరే చేసినా సరే మా 40 కుటుంబాలకు కూడా లక్షల్లో వేలలో డబ్బులు జుర్మానాలు వేసి మాకు చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. గతంలో దీని గురించి చిన్నవాళ్ళు కూడా వేసుకునేట్లేదు. గతంలో దీని గురించి నేను పీజీఆర్ లో పెట్టానండి. ఇలాగ ఎంక్వైరీ చేయాలని కలెక్టర్ ఆఫీస్ కూడా పీజీఆర్ లో పెడితే ఆ సంఘం ఏదైతే ఉందో సంఘం ప్రెసిడెంట్లు కూడా నన్ను బెదిరించారండి. వాళ్ళ ఇష్టాసరంగా నా మీద కేకలు వేశారండి. దాని గురించి కూడా స్టేషన్ లో కంప్లైంట్ కూడా పెట్టానండి. చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మాకు ఎలాగైనా సరే సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే సిరిబాలరాజు గారు ఎమ్మెల్యే గారు, మీరందరూ మాకు న్యాయం చేసి మాకు కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసి మాకు ఈ సాయం చాలా చేయాలని మేము కోరుకుంటున్నామండి. మమ్మల్ని పట్టించుకుని మమ్మల్ని గుర్తించాలని కోరుచున్నామండి.